అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని వంటిల్లు. ఈరోజు ఎంతో రుచికరమైన చామగడ్డ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వాడి చూడండి, ఎంతో రుచికరంగా వస్తుంది. ముందుగా చామగడ్డను ఉడకపెట్టి పెట్టుకోండి. ఒక బౌల్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లో తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అదే బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలానే 2 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. అలానే ఉడకపెట్టుకున్న చామగడ్డను వేసుకొని ఇవి ఆయిల్లో మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోండి. ఇవి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. కారం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం చింతపండు వేసుకుంటాం కదా, పులుపుకి సరిపోతుంది. మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలాను వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండును 1/2 కప్ వేసుకోండి. అదే కప్పుతో వాటర్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, చామగడ్డ మంచిగా ఉడికింది కదా, ఆయిల్ బాగా పైకి తేలింది, గ్రేవీ అనేది ఇలా వచ్చింది. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలాంటి మంచి రెసిపీస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.